వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు సంతోషంగా ఉన్నారండి? ఈ వర్గాలకు ఏ మేరకు న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు? ఈ ప్రశ్న నాకేనమ్మా? ఎస్ సార్, మీకే. ఈ ప్రశ్న నాకే కదా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. భారత రాజ్యాంగం ప్రామిస్ చేసినటువంటి అనేకమైన అంశాల్లో ఎరాడికేట్ పావర్టీ. ఈ పావర్టీకి ఎవరు గురై ఉంటారు ఈ దేశంలో? ఏ వర్గాలు, ఏ సెక్షన్స్? ఇవన్నీ చూసినప్పుడు మీరు అడిగినట్టుగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వీళ్ళని గత కాలం అంతా కూడా నెగ్లెక్ట్ చేసినటువంటి రాజ్యాన్ని ఏలిన అధికారులు కానీ, అధికారులు ఇన్ ద సెన్స్ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, పార్టీలు కానీ, ఇంకా ఈ దేశంలో 30% ఆకలి ఉన్నది. ఇంకా ఈ దేశం దాదాపు 16% పేదరికం కనపడుతూ ఉంది. ఇంకా ఈ దేశం నిరక్షరాస్యత ఉన్నది. వీటన్నిటికీ సమాధానమే జగన్మోహన్ రెడ్డి గారు నా 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 అంటే నా గుణింతం కాదు ఇక్కడ, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీస్ అంటే దీస్ ఆర్ ద సెక్షన్స్ విచ్ ఆర్ కాల్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. వీళ్ళంతా నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్. ఈ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్కి నాయకత్వం వహించటమే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో సీఎం కుర్చీలో కూర్చున్నా, ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నా వీడు చేయాల్సింది ఏంటంటే, వీడు అంటే అది కోపంతో అంటాం కాదు, మామూలుగా ఒక ఊత పదం, ఏమనుకోవద్దు. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వీటిని పేదరికాన్ని అడ్రస్ చేయటం, ఈ నిరక్షరాస్యతను అడ్రస్ చేయటం, లేకపోతే ఈ అనారోగ్యాన్ని అడ్రస్ చేయటం. కానీ ఈ దేశం ఎక్కడుందండి? ఎందుకు ఈఎన్ఓని ఈరోజు మనం ఇంకా ఈఎన్ఓ డెవలప్మెంటల్ గోల్స్ అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎందుకు వెనకబడిన దేశాలు పంపుతూ ఉంది? 76 సంవత్సరాలు అయిపోయింది. మనకన్నా 2 సంవత్సరాలు వెనక స్వతంత్రం తెచ్చుకున్న చైనా ప్రపంచాన్ని ఏలతా ఉంటే మనం ఎక్కడున్నాం? మనం డెవలప్డ్ కంట్రీగా ఉండాలంటే ఇంకొక 40 సంవత్సరాలు కావాలట. మోడీ చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు? 76, 25 సంవత్సరాలు. అంటే మొన్న ఆయన జనవరి 26 నాడు మాట్లాడింది. అంటే ఇంకొక 25 సంవత్సరాల తర్వాత మనం డెవలప్డ్ కంట్రీగా పిలువబడతామంట. హూ నోస్? అంటే 76 సంవత్సరాల్లో చాలరా బాబు మీరందరూ మాట్లాడింది, ఇంకా వెనకబడే ఉన్నాం. కాబట్టి దీన్ని స్పీడప్ చేయండి. స్పీడప్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడంటే ఈ పేదరికాన్ని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. పేదరికంలో మునుగుతున్నది ఎవరు? ముస్లిమ్స్. పేదరికంలో ఉన్నదెవరు? దళితులు. పేదరికంలో ఉన్నదెవరు? ట్రైబల్స్. పేదరికంలో ఉన్నదెవరు? బీసీలు. వీళ్ళని ముందుకు తీసుకెళ్ళటమే కదా అడ్మినిస్ట్రేషన్లో నీ అంతరాలు ఉన్నటువంటి సమాజాన్ని సమాంతరంగా తీసుకురావడం. ఇదే కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. అరే ఒక్కడ కూడా దీన్ని ఆచరణలో పెట్టకపోతే, పెట్టినటువంటి ఒక వ్యక్తిని మీరు ప్రశ్నిస్తూ పోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రం అంట శ్రీలంక అయిపోతుందంట. పేదవాడికి రాజ్యాంగం ప్రకారం నీకు బెనిఫిట్స్ ఇస్తే ఈ రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిందా? అంటే ఈ దేశంలో సంపద ఎవరి చేతుల్లో ఉంది? 20% పీపుల్ చేతుల్లో ఉంది. ఎవరు ఇంకా 80% పీపుల్ ఎవరు? వీళ్ళు ఇంకా కూలోళ్ళుగానో లేకపోతే అడుక్కునే వాళ్ళుగానో తయారవుతున్నారు. అంటే 20% నీకు ఈ 80-20లో ఉన్నటువంటి దీన్ని కాన్సీరామ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఓట్లు మావి, సీట్లు మీవా. బీజేపీ లాంగ్వేజ్లో చెప్పాలంటే 80% హిందువులు, 20% ముస్లింలు, క్రిస్టియన్లు, మీరేంద్రా వేయలేదు భయ అన్నట్టుగా అతను మాట్లాడుతూ ఉన్నాడు. కాన్సీరామ్ సిద్ధాంతం ఏం చెప్పాడంటే 80% మేమున్నాం, మేము వెళ్ళాలి కదా, 20% మీరేలేదన్నారు. అంటే ఈ వేరియేషన్స్ కనపడుతున్న సమాజంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారు నా 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 అనే అంటంలో ఆ ఉద్దేశం నేను అడుగుతున్నా. ఎప్పుడైనా సరే మీకు 2 కన్నీటి బొట్లుంటే ఈ సమాజం పట్ల, ఈ దేశంలో పేదరికాన్ని చూసి ఎప్పుడైనా మీరు ఆ కన్నీటి బొట్లు కాల్చారా? పవన్ కళ్యాణ్ గారు లేస్తే చెగోవేరాని గురించి మాట్లాడతాడు, సంతోషమే, ఈయన కమ్యూనిస్ట్ భావాలనుకున్నాం. కానీ కలిసింది ఎవరితోటి? మనవాదులతోటి కదా. ఎక్కడ ఇది? అంతకుముందు ఎన్నికలేమో మాయావతి కాళ్ళు మొక్కొచ్చాడు, ఇప్పుడు మాయావతి బీఎస్పీనే దూరంగా పెట్టేశాడు. అంతకుముందు కమ్యూనిస్టులతో కలిశాడు, కమ్యూనిస్టులకే దూరంగా వెళ్ళిపోయాడు, నచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ఉన్నాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు తెచ్చాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాటేసుకుంటున్నాడు. వీళ్ళు ముగ్గురు కలిపి ఎప్పుడైనా సరే, ఈరోజు ఉత్తరప్రదేశ్లో ముస్లిమ్స్ ఎంత పర్సెంట్ అండి? ఒక్క ఓటేని ఇచ్చారు, వాళ్ళకి ఒక సీట్ అని ఇచ్చారా? ఈరోజు మంత్రివర్గంలో ఒక ముస్లిం ఉన్నాడా? మంత్రివర్గంలో క్రిస్టియన్ ఉన్నాడా? సెంట్రల్ గవర్నమెంట్లో ఏమైపోయింది దేశం? ఏ దేశాన్ని గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? టూ మచ్. ఒక ప్రోగ్రెసివ్గా ఉండాలనుకునే వాడికి మీరు నియంతృత్వం రుచి చూపిస్తారా? మీరు బలవంతం చేస్తారా? బెదిరిస్తారా? బెదిరిస్తే బెదిరిపోవటానికి ఈ దేశం సిద్ధంగా ఉందనుకుంటున్నారా? ఈ రాష్ట్రం సిద్ధంగా ఉందన్న. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నేనున్నానన్నాడు.
పేదల పక్షపాతిగా నేను ఉన్నాడు. అంతే, పేదలంతా ఒకవైపు, ధనవంతులంతా ఒకవైపు చెప్తా ఉన్నాడు అతను. పెత్తందారులు ఒకవైపు, పేదలంతా ఒకవైపు. ఈ పెత్తందారి వ్యవస్థ చెల్లదండి. ఇంకా మన రాజ్యాంగంలో రాసుకున్నాం, పరిపాలన చూయించాలి, ఆచరణలో చూయించాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేదలు 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 అని ఆయన చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలతో వచ్చాడండి. ఈరోజు 2 లక్షల కోట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. కానీ పుచ్చలపల్లి సుందరయ్యలాగా, లేకపోతే ఒక పెద్ద కమ్యూనిస్ట్ నాయకుడు లాగా, కమ్యూనిస్టులు ఏం కోరుకుంటారు? ఇల్లు కావాలి, ఇళ్ళ స్థలం కావాలి, లేదా బట్టలు కావాలి, బడి కావాలి, అవన్నీ జగన్ చేసి చూపిస్తూ ఉన్నాడు. 32 లక్షల ఇల్లు ఈరోజు ఇచ్చాడు ఈ రాష్ట్రంలో. మీరందరూ అంతకుముందు ఇచ్చుంటే జగన్కి ఈ అవకాశం ఉండేదా? లేదు కదా. ఇంతకుముందు ఇప్పుడు వైద్యం మీద జగన్మోహన్ రెడ్డి గారు అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో ఉన్నటువంటి ఈ ట్రైబల్స్ మీద, పేదల మీద దృష్టి పెట్టి డాక్టర్ ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకోమని రిక్రూట్మెంట్ చేశాడు. ఈరోజు 55,000 మంది డాక్టర్ని, నర్సుల్ని రిక్రూట్ చేశాడు. గతంలో మీరు చేశారా? నో వేకెన్సీ బోర్డు పెట్టేశారు కదా. అంటే ఇంత మానవతావాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాటుతూ ఉంటే మీ దుర్మార్గం మనస్తత్వాన్ని మీరందరూ తీసుకొచ్చి నా ఎస్సీలు, నా బీసీలు, నా మొత్తం రాష్ట్రం అంతా అప్పులు అయిపోయింది, వెనిజులా అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు సైకో అయిపోయాడు. సైకోలు మీరు కాదా? మనుషులు అర్థం చేసుకుంది మీరు కాదా? ఎవడు పరిపాలన ఏంటో గతంలో ఎవడు చూడలేదా? ఎవడు ఎన్నుపోటు పొడుస్తాడో, ఎవడు వెనక నుంచి వస్తాడో, ఎవడు అవకాశం వద్దు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని. మీ అన్న పార్టీ పెట్టాడు, దానిలో నువ్వేంటి? ప్రజారాజ్యంలో ఉన్నటువంటి ఆ కుర్రోళ్ళందరికీ యువరాజ్యానికి అధ్యక్షుడు కదా, ఎందుకు వెళ్ళలేకపోయి అసెంబ్లీకి? అరే ఇప్పుడేమో ఏదో ఒక విధంగా అసెంబ్లీకి వెళ్ళాలంటే ఏమో కన్నం వేసిపోయేది. అదేమన్నా గడ్డపారని చలకపార పెట్టుకుని ఒకడు తవ్వుతూ ఉంటే మా కత్తిపద్మనం అన్న చెబుతూ ఉంటాడు, ఏరా తమ్ముడు ఇట్టెట్టబోతారని. ఏం మాట్లాడుతారు ఈ దేశంలో? కాబట్టి పేదరికాన్ని అడ్రస్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన భావాలు ఉన్నటువంటి అటు మతం ఎప్పుడు కూడా ఎక్కడా లేదండి. ఇట్స్ ఓన్లీ వే ఆఫ్ లైఫ్. క్రిస్టియన్స్ గురించి ఏం తిట్టాడు చంద్రబాబు నాయుడు చూడండి. ముస్లిమ్స్ గురించి మోడీ ఏం మాట్లాడుతున్నాడో, అమిత్ షా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. వాళ్ళ మనుషులు కదా. సిఏ యాక్ట్, వాట్ ఈస్ దిస్ బ్లడీ నాన్ సెన్స్? ఎవడండి సిఏ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్సా ఈ దేశంలో? మీ 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 క్యాబినెట్లో ఒక ముస్లిం ఉన్నాడా? ఏమైపోతుంది అంటే మాట్లాడేవాడేమో మీరు వెనక నుంచి పొడి చేస్తారు, కేసులు పెడతారు, నా మీద కూడా పెడతారేమో. పెట్టుకోండి. మేము విద్యార్థి ఉద్యమం నుంచి ఈ విధంగా ప్రోగ్రెసివ్గా మాత్రమే పెరిగాము, అంతేగాని ఎక్కడ కూడా బానిసత్వం వైపో లేకపోతే ఇంకొక వైపో మేము ఉండలేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమ్యూనిస్టు లేకపోతే ఒక సోషలిస్టు, ఈరోజు మనం కమ్యూనిజం పేరున్నాం, సోషలిజం పేరున్నాం, లేకపోతే లెనినిజం ఉన్నాం, మార్క్సిజం విన్నాం భారతదేశంలో ఉండి. మీరు ఎప్పుడైనా వెల్ఫేరిజం విన్నారండి? వెల్ఫేరిజం అనే దాన్ని ఈ రాష్ట్రానికి, దేశానికి పరిచయం చేశాడు. వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగిన వ్యక్తి కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక దేశం అంతా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇతను మొత్తం దోషేశాడు. అరే ల్యాండ్ గురించి మాట్లాడితే దోషేశారు, ఆరోగ్యం గురించి మాట్లాడితే దోషేశారు, విద్యను గురించి మాట్లాడితే దోషేశారు. అంటే మీకు ఎలాంటి మనిషి కావాలి పరిపాలనలో?